వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ అటుకులతో మిక్చర్ చేసుకుందాం. మనం ఇప్పుడు అటుకులు మిక్చర్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టాను, ఆయిల్ పోసాను. గిన్నె వేడెక్కింది, అటుకులు వేసుకున్నాం. అటుకులు దోరగా వేపుకోవాలి. చిమ్ములోనే పెట్టుకుని దోరగా వేపుకున్నాం. ఆయిల్ అంతా అటుకులకి పట్టించాను. ఇప్పుడు దోరగా వేపుకుంటే అన్నీ ఒక సమానంగా ఎగుతాయి. మనం కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం కదా, ఆ ఆయిల్ అంతా ముందు అటుకులకి పట్టించేయాలి. అప్పుడు దోరగా ఎగుతాయి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు దీనికి. దోరగా వేపుకున్నాం. 50% వరకు వేగిపోయినాయి అటుకులు. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు స్లోగా వేపుకోవాలి, మాడకుండా. టైం పడుతుంది కొంచెం. తక్కువ ఆయిల్లో చేసుకుంటున్నాం కదా మనం మిక్చర్. ఇంకా వేగిపోవచ్చినాయి అటుకులు. మనం అటుకులు వేపుకున్నప్పుడు ఇలా ఖాళీ గిన్నెలో వేపుకుంటే బాగా వేగుతాయి. చూసుకున్నాం, వేగిపోయినాయి. స్టవ్ ఆపేస్తాను. అటుకులు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగానే పెట్టాను ఎర్రచెనగుళ్ళు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను. మనం ఫుడ్ కలర్ వాడద్దు. పసుపు కారం సరిపడగా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. వీటిల్లో కారపూస, ఆకుపొక్కుడీలు కలుపుకుంటే ఈ అటుకుల మిక్చర్ చాలా టేస్ట్గా ఉంటుంది. కారపూస, ఆకుపొక్కుడీలు ముందే చేసి పెట్టాను. ఆ ఆకుపొక్కుడీలకి కారపూసకి కప్పు వేపుడు శనగపప్పు పొడి, కప్పున్నర వరిపిండి, రైస్ పిండి, రెండు చన్నీళ్ళలో కలిపి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంతకుముందు కాన్ఫిక్స్ వీడియోలో ఎలా చేయాలో చూపించాను. కారపూస, ఆకుపొక్కుడీలు అవి చిన్నవి చేశాను. ఇప్పుడు రిబ్బన్ పకోడీలు చేశాను, పెద్ద కారపూస చేశాను. బాగా కలుపుకున్నాం. మిక్చర్ కలపటం అయిపోయింది. ఇప్పుడు కారపూస, ఆకుపొక్కుడీలు వేసుకుందాం. వీటికి కొద్దిగా వాము, ఉప్పు వేసి చేసాను. కారం వేయలేదు. ఇందులో కారం ఉంది కదా, వీటికి ఈ కారం అంతా పట్టించేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు ఆయిల్ ఎంతో పేర్చలేదు. వీటికి ఒక 150 గ్రాముల ఆయిల్ అయితే సరి. అటుకులు మిక్చర్ రెడీ అయిపోయింది. మిక్చర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారు కూడా తినొచ్చు. ఈ కొద్ది ఆయిల్తో చేసుకున్నాం కదా ఈ మిక్చర్, చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.